ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని ఎంఎన్డి ఫారూక్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో ముస్లిం కులస్తులు నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రులిద్దరూ ప్రారంభించారు. ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగంలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన నిధులు ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు ముస్లింలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుంచి పలువురు ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఆ సంస్థ వాడితే తెలుసా సూపర్ చికేమన్నట్టు ప్యాకింగ్ చేస్తున్నాడు. ఆ తీసుకొచ్చి విశాఖపట్నం షాపింగ్ మాల్ అంతే అక్కడ 5 రూపాయలు కొనడానికి నచ్చిపడి చికే మమ్మల్ని డైరెక్ట్ చెప్తే పచ్చడి సీసా, ఆవకాయ పచ్చడి సీసా అక్కడ 6 రూపాయలు కొంటున్నాడు. దేశాలు వేస్తాడు, ఇక్కడ అందిస్తున్నాడు. విశాఖపట్నం తీసుకొచ్చి సూపర్ బజార్ అంటే 30 రూపాయలు ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఎందుకు సంపాదించలేమండి? భర్తతో పాటు భార్య కూడా 4 రూపాయలు సంపాదిస్తారు, బాగుపడుతుంది. లాస్ట్కి వస్తున్నాను నేను, అది చాలా ఇంపార్టెంట్. వరి గారు ఇందాక మీకు బాగా చెప్పారు, ప్రతి శ్మశానానికి బాగుపడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ పిల్లలు చదివించండి, ఎందుకే ఉపాధి రాదు వస్తుంది. చిన్నప్పుడు తీసుకెళ్ళిపోయి టైలరింగ్ తీసుకోరా, టైర్ ఫ్యాక్టరీ తీసుకోరా అంటే అది ప్రోత్సహించండి. స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు